రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ వినోద్. మొత్తం ప్రస్తుతం మనం చూడొచ్చు అమరావతిలోని ఇవాళ జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమం మొదలు కాబోతుంది. మొత్తం 23,000 ఎకరాల ప్రాంతంలో ఇలాంటి ముళ్ళ కంపలన్నీ మొలిచిపోవడంతో వీటన్నిటిని క్లియరెన్స్ చేసేటువంటి పనిని సిఆర్డీఏ ఇవాళ నుంచి చేపట్టింది. ప్రస్తుతం మనకు వెనుకున్నట్టు చూడొచ్చు ఈ మెషిన్స్ అన్ని కూడా జంగిల్ క్లియరెన్స్ కోసం పెట్టారు. దాదాపుగా 36 కోట్ల వ్యయంతో ఈ జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాతే పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు అలాగే డ్రైన్లు, డక్ట్లు, రహదారులు వంటి వాటిని ప్రాజెక్టులు చేపట్టొచ్చని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే ఈ జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. మొత్తం ఒక నెల రోజుల వ్యవధిలో ఈ జంగిల్ క్లియరెన్స్ని చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అయితే మనం స్పష్టంగా చూడొచ్చు ఇక్కడ వెనుకున్నటువంటి యంత్రాలన్నీ కూడా దీనికోసం పెట్టారు. ఎన్సీసీకి సంబంధించినటువంటి ఈ మొత్తం ఎన్సీసీకి సంబంధించినటువంటి మెషిన్స్ అన్నీ కూడా ఈ నెల రోజుల్లో ఈ జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కొద్దిసేపట్లోనే ఈ పనులన్నీ కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం కార్యక్రమం చేపట్టింది. దీని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ పనులన్నీ కూడా ప్రారంభిస్తారు. గతంలో కూడా రాజధాని పనులు కూడా జంగిల్ క్లియరెన్స్ గతంలో ఈ పొలాలకు సంబంధించినటువంటి అంశాలని ఆయనే మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా మంత్రి నారాయణ చేతుల మీదుగా ఈ జంగిల్ క్లియరెన్స్ చేపట్టబోతున్నారు. మొత్తం ఈ ప్రాంతంలో దాదాపుగా 58,000 ఎకరాల ప్రాంతంలో ఈ మొత్తం ఈ విస్తరణకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలన్నింటికి కూడా సంబంధించి మొత్తం 23,000 ఎకరాల ప్రాంతంలో ఈ జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ముళ్ళకంప గడిచిన 5 ఏళ్లలో పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఈ ప్రాంతం అంతా కూడా ఇలా తుప్పలు ముళ్ళ కంచెలు మొలిచిపోయినటువంటి పరిస్థితి. దీంతో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేని పరిస్థితి. మొత్తం దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీని పరిస్థితిని చూసి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పరిస్థితిని చూసి వెంటనే జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమం చేపట్టిన తర్వాత తదుపరి కార్యక్రమం చేపట్టాలని చెప్పి నిర్ణయించారు. ప్రస్తుతం మనం చూస్తే కనుక అన్ని చోట్ల కూడా డక్ట్లు అలాగే వివిధ మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు సంబంధించి అన్ని దెబ్బతిన్నటువంటి పరిస్థితి. మనం చూస్తే కనుక ఇక్కడ మనకి వరద నీటి పైప్ లైన్ కూడా ఒకటి కనిపిస్తుంది. ఇది కూడా పూర్తిగా మట్టిలో పూడుకుపోయినటువంటి పరిస్థితి. వీటన్నిటిని అలాగే దాని పక్కనే డక్ట్లు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి అన్ని పనుల వద్ద కూడా ఇలా ముళ్ళ కంపలు, తుప్పలు అలాగే మట్టి కూడా పేరుకుపోవడంతో ప్రస్తుతం ఈ జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మొత్తం 36 కోట్ల రూపాయల వ్యయంతో ఈ జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. నెల రోజుల వ్యవధిలో వీటిని పూర్తి చేసిన తర్వాత వివిధ సంస్థలకు కేటాయించాల్సిన గతంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది అమరావతి ప్రాంతంలో. అయితే ఈ గడిచిన 5 ఏళ్లుగా పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు ఇక్కడంతా కూడా ముళ్ళ కంపులు మొలవడంతో వారంతా తమ ప్రాంతాలు ఎక్కడ, తమ స్థలాలు ఎక్కడ కేటాయించారన్న దాన్ని గుర్తించలేని పరిస్థితి. సో దానికోసమే ఈ జంగిల్ క్లియరెన్స్ చేపట్టి వారందరికీ కూడా స్థలాలు అప్పగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అలాగే ఈ మౌలిక సదుపాయాలు, రహదారులు, డక్ట్లు అలాగే డ్రైన్లు వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టాలన్నప్పటికీ కూడా ఈ జంగిల్ క్లియరెన్స్ తప్పనిసరి పరిస్థితి అయింది. వీటి చేసిన తర్వాతే తదుపరి ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఒక ఐఐటి హైదరాబాద్, ఐఐటి చెన్నైకి చెందినటువంటి బృందం కూడా దీనికి సంబంధించి కూడా ఈ మౌలిక సదుపాయాలు అలాగే వివిధ ప్రాజెక్టుల కంప్లీషన్ కోసం దీనికి తదుపరి నిర్మాణాల కోసం ఇప్పటికే పర్యటించింది. దీనికి సంబంధించి అధ్యయనం కూడా చేస్తోంది. దీంతో నివేదిక ఇచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో ఆ పనులు కూడా చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఇవాళ జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇది ఇక్కడ ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా సైదాతో కలిసి ధనంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి వాటర్ స్టూడియో. ధన్యవాదాలు ధనంజయ్.